ఒకసారి ఒక అబ్బాయి వాళ్ళ నాన్నని ఇలా అడిగాడు, నాన్న నా లైఫ్కి ఎంత వాల్యూ ఉందని. వాళ్ళ నాన్న, ఒకవేళ నువ్వు నిజంగానే నీ లైఫ్కి వాల్యూ తెలుసుకోవాలనుకుంటే నేను ఒక రంగు రాయిస్తా, మార్కెట్కి తీసుకెళ్ళు, అండ్ ఎవరైనా దీన్ని ప్రైజ్ అడిగితే ఏం చెప్పకు, ఒక 2000 చూపించు. అండ్ వాళ్ళ నాన్న చెప్పినట్టే మార్కెట్కి వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చున్నాడు. కొంతసేపు తర్వాత ఒక పెద్ద ఆవిడ తన దగ్గరికి వచ్చింది. తన దగ్గర ఉన్న రాయి ప్రైజ్ ఎంత అని అడిగింది. అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు. తనేం మాట్లాడకుండా తను 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆవిడ, ఓ 200, అయితే నేను ఈ రాయిని నీ దగ్గర నుంచి కొనుక్కుంటా అని చెప్పింది. ఆ అబ్బాయి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఒక రాయి విలువ 200 రూపాయల? ఎందుకంటే ఆ రాయిలు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఒక రాయి విలువ 200 రూపాయల అనుకున్నాడు. దెన్ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, నాన్నగారు, మార్కెట్లో ఒక పెద్ద ఆవిడ కలిసింది. ఆవిడ 200 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ వాళ్ళ నాన్న అన్నాడు, ఈసారి నువ్వు ఈ రాయిని మ్యూజియంకి తీసుకెళ్ళు అని. అండ్ అక్కడ ప్రైజ్ ఏమని అడిగితే జస్ట్ నీ 2000 చూపించు అంతే అంటాడు. అండ్ ఈ అబ్బాయి వెంటనే మ్యూజియంకి వెళ్ళాడు. అక్కడ ఒక మనిషి చూపు ఈ అబ్బాయి పట్టుకునే రాయి వైపు వెళ్ళింది. అప్పుడు ఆ రాయి ప్రైజ్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా జస్ట్ 2000 చూపించాడంతే. హో, 20,000 రూపాయల? అయితే నేను ఈ రాయి కోసం 20,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, ఈ రాయి నాకు ఇచ్చేసే అంటాడు. ఆ అబ్బాయి షాక్ అయ్యాడు. వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్పాడు, నాన్న, మ్యూజియంలో నన్ను ఒక మనిషి కలిశాడు, ఈ రాయికి 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఎలా అంటాడు, ఇప్పుడు నేను లాస్ట్ ప్లేస్కి పంపిస్తున్నా, ఇప్పుడు నువ్వు వెళ్లాల్సింది విలువగల డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి. అండ్ అక్కడ కూడా ఎవరైనా ప్రైజ్ అడిగితే ఏం చెప్పకు, జస్ట్ నీ 2000 చూపించి చాలు. ఆ అబ్బాయి ఫాస్ట్గా డైమండ్స్ అండ్ స్టోన్స్ అమ్మే షాప్కి అయితే వెళ్ళాడు. అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన తన కౌంటర్ వెనకాల నిలబడడం చూశాడు. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయన చూపు ఆ రాయి మీద పడిందో చూసి షాక్ అయిపోయాడు. అతను ఆ కౌంటర్ నుంచి బయటకు వచ్చి అబ్బాయి చేతిలో ఉన్న రాయిని తీసుకొని, ఓ మై గాడ్, ఈ రాయి కోసం నేను నా లైఫ్ మొత్తం వెతికాను, అండ్ ఎక్కడ దొరికింది ఈ రాయి, దీని ప్రైజ్ ఎంత, నాకు ఈ రాయి ఇవ్వడానికి నువ్వు ఎంత తీసుకుంటావు అని అడిగాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడకుండా అప్పుడు ఆ 2000 చూపించాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన, 2 లక్షల రూపాయల? నేను ఈ రాయి కోసం 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి నీకు సిద్ధంగా ఉన్నాను, ప్లీజ్ నాకు ఇచ్చేసే అని కూడా అంటాడు. ఆ అబ్బాయి ఇది నమ్మలేకపోతున్నాడు. వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది చెప్పాడు. నాన్న, ఒక పెద్ద ఆయన ఈ రాయికి 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అంటాడు. అప్పుడు వాళ్ళ నాన్న నవ్వుతూ ఇలా అన్నాడు, ఇప్పుడు అర్థమైందా నీ లైఫ్ వాల్యూ? నీ లైఫ్ని నువ్వు ఎక్కడ ఉంచుతావు అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది నువ్వే డిసైడ్ అవ్వాలి. నువ్వు 200 రూపాయల రాయిగా అవ్వాలనుకుంటున్నావా, లేదా 2 లక్షల రాయిగా అవ్వాలనుకుంటున్నావా అని. ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళ లైఫ్లో చాలామందే ఉంటారు, వాళ్ళకే మీరన్నీ. అండ్ ఇంకొందరు ఎలా ఉంటారంటే కేవలం మిమ్మల్ని ఒక వస్తువుగానే వాడుకుంటారు. వాళ్ళకి మీరేం కారు. మీ వర్క్ అండ్ వాల్యూ వేరే వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉండదు. మీ ట్రూ వర్త్ ఎంత అనేది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ స్టోరీలో ఆ స్టోన్ని 200 రూపాయలకి అడిగిన ఆ పెద్దవాడికి ఆ రాయి వాల్యూ తెలియదు, కానీ ఆ 2 లక్షలకి అడిగిన ఆ వ్యక్తికి ఆ రాయి అసలైన విలువేంటో చాలా బాగా తెలుసు. ఎప్పుడూ తక్కువకి అమ్ముకుపోవద్దు. అండ్ మీ విలువేంటో తెలియని వాళ్ళ దగ్గర ఉంటూ మీ టైంని వేస్ట్ చేసుకోకండి. అది రిలేషన్షిప్లో అయినా, జాబ్లో అయినా, ఎక్కడైనా. ఫ్రెండ్స్, ఈ స్టోరీ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు కామెంట్లో షేర్ చేసి జస్ట్ మీ ఫ్రెండ్స్లో ఒక్కరికైనా ఈ స్టోరీని షేర్ చేయండి.